హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ సీనరీ ప్లస్ ఒక ఫ్యామిలీ ఫోటో అనమాట. ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫోటో డ్రాయింగ్ అనేది వేశాను. ఫ్రెండ్స్ అంటే మనకేంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ కానీ పిల్లలు హ్యాపీగా కలిసి ఉండేది ఎక్కడ ఫ్రెండ్స్? క్యారిడార్లో అలా కూర్చొని సరదాగా టీ తాగుతూ ఎంజాయ్మెంట్గా ఉంటారు కదా. హ్యాపీ మూడ్లో ఉండాలంటే పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని టీ తాగి హ్యాపీ మూడ్లో ఎలా అయితే ఉంటారో ఆ విధంగా అనమాట. పేరెంట్స్, పిల్లలు, ఒక బాబు పాప ఫ్రెండ్స్, ఫ్యామిలీ అనమాట. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే మంచి సీనరీ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ డ్రా చేస్తున్నానో మనకి ఇల్లు అనమాట ఫ్రెండ్స్. డాబా అంటారు కదా, పైన సైడ్కి డాబా అనమాట. ఇటువైపు ఏమో క్యారిడార్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏదైతే సర్కిల్ లాగా వేస్తున్నానో అది చూడండి ఫ్రెండ్స్, ఇది క్యారిడార్ అనమాట. మనకి క్యారిడార్లో కూడా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, నడవడానికి ఇట్లా డాబా పైన ఎలా అయితే ఉంటాయో మనకి పట్టుకోవడానికి డిజైన్స్గా, అలాగే ఇక్కడ క్యారిడార్లో కూడా కొన్ని డాబా పైన ఏముంటాయి ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకోవడానికి డిజైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ డిజైన్స్ నేను ప్రజెంట్ డ్రా చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కింద వాటర్ అనమాట సైడ్కి, అందులో తామర పూలు ఉన్నట్లుగా కూడా డ్రా చేశాను ఫ్రెండ్స్. అలాగే చూడండి, సోఫాలో జస్ట్ సోఫా అనమాట. సోఫాలో మదరు పాపనెత్తుకుంది, అమ్మేమో పాపనెత్తుకుంది, నాన్నగారేమో బాబుని పట్టుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను సింపుల్గా వేశాను అనమాట. నాకైతే చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మదర్ అనమాట. ఇక్కడ బాబుని పాపని, మదర్ ఏమో పాపని అనమాట, ఫాదర్ ఏమో బాబుని ఫ్రెండ్స్. చూడండి పాపని, ప్రజెంట్ పాపని డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాప ఎడమ చేయి వేశాను, అలాగే పాప గౌను వేసుకున్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేస్తున్నాను. అలాగే పాప షూ వేసుకుందనమాట. చిన్నపిల్లలకి ఎక్కువగా షూస్ వేస్తారు కదా ఫ్రెండ్స్. ఎడమ కాలేమో షూ కొద్దిగా పైకి ఎత్తినట్లుగా వేశాను అనమాట. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి మదర్ అనమాట. మదర్ ఫేస్ వేస్తున్నాను, అమ్మగారిది కళ్ళు, ముక్కు, నోరు అన్నీ వేస్తున్నాను. అలాగే జడ ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి జుంకీ పెట్టానమాట మదరు. చూడండి ఫ్రెండ్స్, ఏ ఫ్యామిలీలో అయినా తల్లిగారు బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటారు కదా ఫ్రెండ్స్, పిల్లల్ని ఎత్తుకొని. ఆ సంతోషమైన మూడ్లో వైఫ్, హస్బెండ్, భార్యాభర్తలు ఇద్దరు, అలాగే పిల్లలు, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. బాబు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హస్బెండ్ వేస్తున్నాను అనమాట. చూడండి హెయిర్, చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. అంటే మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, హస్బెండ్ భార్య వైపు చూస్తూ మాట్లాడుతున్నట్లుగా, పిల్లలకి కబుర్లు చెప్తూ ఉన్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. ఏ ఫ్యామిలీలో అయినా అంతే కదా ఫ్రెండ్స్, మనకి సంతోషం వస్తే ఫ్యామిలీతోనే స్పెండ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ కూడా అలాగే అనమాట. మంచి విషయాలు ఏదైనా కానీ, బిడ్డల భవిష్యత్తు గురించి కానీ, మంచి చెడులు ఏదైనా మనం కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటాం. కానీ అట్లాగే ఇక్కడ కూడా హస్బెండ్, వైఫ్, అలాగే బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ ఇలా కూర్చున్నారనమాట సోఫాలో. జస్ట్ సింపుల్గా వేశాను. బాబుకి నిక్కర వేశాను అనమాట. చూడండి బాబు చెయ్యి నాన్నగారు పట్టుకున్నారనమాట, ఎడం చెయ్యిని. చూడండి ఫ్రెండ్స్, అలాగే బాబు చూడండి, బాబుకి కూడా షూస్ వేశాను. అలాగే వాళ్ళ ఫాదర్కి, నాన్నగారికి కూడా షూస్ వేశాను అనమాట. సోఫా అనమాట. సోఫాలో 2 కుషన్స్ అంటారు కదా, చిన్న చిన్న పిల్లోస్. చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్లోస్ లాగా వేశాను. అలాగే స్టాండ్లు అనమాట. ఇది నార్మల్ సోఫా లాగా వేశాను ఫ్రెండ్స్, మనకి డిజైనర్ సోఫా లాగా వేయలేదనమాట. సింపుల్గా చెక్క మోడల్ సోఫా లాగా వేశాను. చూడండి అలాగే అంతా చెట్లు అనమాట ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూడండి నేను ఎలా అయితే, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. చూడండి అలాగే అంతా చెట్లు వేశాను ఫ్రెండ్స్ బ్యాక్ సైడు. అలాగే చూడండి ఫ్రెండ్స్, నాకైతే సింపుల్గా అనిపించింది, సింపుల్గా బాగుంది అనిపించింది. చూడండి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సర్కిల్ వేశాను. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చెట్టు వేశాను కదా, చెట్టు సగం పైకి కిందకి వేశాను. ఇది మధ్యలో చూడండి ఫ్రెండ్స్, అది కూడా ఆ డాబాకి క్యారిడార్ అనమాట. దానికి జస్ట్ లైన్స్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం కోసం క్లారిటీగా తెలియజేస్తున్నాను.
అలాగే బ్యాక్ సైడ్ చూడండి, పైన డాబా పైన ఇంటి పైన ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, ఇటుకల మోడల్ స్టైల్ అంటాను కదా, అంటే ఫస్ట్ బారుగా లైన్స్ గీసుకోండి, తర్వాత అడ్డంగా గీతలు గీసుకోండి, ఈజీగా వస్తుంది. చూడండి అలాగే సైడ్కి లెఫ్ట్ సైడ్ మనకి చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు కూర్చున్న వైపు బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ కార్నర్లో చెట్లు ఉన్నట్లుగా వేశాను. ఈ మామూలు చెట్లు అనమాట, అవి ఒక రకమైన మోడల్ చెట్లు వేసాను, ఇక్కడ ఒక మోడల్ చెట్లు వేసాను. వీళ్ళ క్యారిడార్లో అయితే గులాబీ మొక్కలాగా వేశాను, ఇటు చివరి అనమాట సోఫా పక్కకి. చూడండి ఫ్రెండ్స్, అన్ని బ్యాక్ సైడ్ చెట్లు, అలాగే మిడిల్లో మనకి వాటర్ ఉన్నట్లుగా అనమాట, వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగుంది అనిపించింది. చూడండి తామర పూలు అన్నిటికీ కూడా నేను పింక్ కలర్ వాడాను ఫ్రెండ్స్. ప్రజెంట్ మీ ఇష్టం, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వాడండి, జస్ట్ తెలియజేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్, నేను ఏదైతే కలర్స్ కానీ ఏదైనా కూడా సహజంగా ఏదైతే ఉంటాయో ఎక్కువ ఆ కలర్స్ యూజ్ చేయడానికే చూశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ డ్రాయింగ్ విధంగా నేను తెలియజేస్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా డ్రా చేస్తారో వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం నేను ప్రతిదీ ఇక్కడ పిన్ టు పిన్ మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అలాగే చిన్న టేబుల్ అనమాట, చూడండి ఫ్రెండ్స్, చూడండి టేబుల్ అనమాట, టేబుల్ మీద కాఫీ తాగి కప్పులు అక్కడ పెట్టినట్లుగా అనమాట, సింపుల్గా అనమాట ఫ్రెండ్స్. చూడండి అలాగే అటు చూడండి ఫ్రెండ్స్, అంతా మనకి కర్టెన్ మోడల్ లాగా విండో వైపు, అలాగే చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా మనకి క్యారిడార్ అనమాట. వీళ్ళు ఇటు సైడ్ ఇల్లు అనమాట ఫ్రెండ్స్, అదేమో వాళ్ళ పక్కన అనమాట, పైన అంతస్తు అనమాట, పక్కన ఇల్లు. బ్యాక్ సైడ్ ఏమో వాటర్ ఉన్నట్లుగా, ఆ బ్యాక్ సైడ్ వాటర్ పక్కన ఇంకా బ్యాక్ సైడ్ చెట్లు ఉన్నట్లు, అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఉన్నట్లుగా అనమాట. మంచి సీనరీ చూస్తూ అంటే వీళ్ళు కబుర్లు ఆడుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్. చూడండి అలాగే పోల్స్, నేను ఏదైతే స్తంభం మనకి ఇంటిలో కానీ డాబా పైన కానీ పట్టుకోవడానికి చూడండి డిజైనర్ పోల్స్ లాగా ఉంటాయి కదా అందంగా, ఆ మోడల్ డిజైన్ వచ్చే విధంగా పట్టుకోవడానికి హ్యాంగిల్స్ పోల్స్, అందమైన పోల్స్ లాగా వేశాను నేను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అనమాట సోఫా ఆనుకున్న తర్వాత పట్టుకోవడానికి మనకి సోఫా వెనక డిజైన్ వేశాను అనమాట. అలాగే అంతా వేసిన తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. పాపకేమో కోట్ చూడండి ఫ్రెండ్స్, అట్లా మనకి షర్ట్ వేసి దాని మీద మనకి ఇంకో గౌన్ వేస్తాం కదా, ఆ మోడల్ అనమాట. చూడండి మనకి బెల్ట్ మోడల్ వస్తూ ఉంటుంది, ఇలాగా చిన్నపిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రెస్ ఇష్టమైతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్ట్ మోడల్ గౌన్ లాగా వేశాను, అంటే డబల్ కలర్స్ వస్తాయి అన్నమాట. చూడండి అలాగే హస్బెండ్ అలాగే పాప అంతా కూడా బ్లాక్ జెల్ పెన్ పెట్టి నేను అవుట్లుక్ హెవీ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత మనం అలా వదిలేయకుండా బ్లాక్ జెల్ పెన్ పెట్టి కానీ డార్క్ కలర్స్ యూజ్ చేసి మనం హైలైట్ చేసుకోవాలి. వేసిన బొమ్మని హైలైట్ చేసుకున్నాక కలర్స్ వేస్తే బొమ్మ ఇంకా అందంగా ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి శారీ వేసాను అనమాట, శారీకి కుచ్చుళ్ళు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే పాపకి చిన్న షూస్ వేశాను, బాబుకి కూడా షూస్ వేశాను. బాబుమో చూడండి ఒక సైడ్గా కాళ్ళు జాపుకున్నట్లుగా పెట్టాడు. చూడండి ఫాదర్ ఏమో బాబుని పట్టుకున్నాడు ఎడమ చేత్తో. చూడండి ఫ్రెండ్స్, అంతా ఫ్యామిలీ అనమాట, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనకి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని ఎందుకంటామంటే ఫ్రెండ్స్, కుటుంబంలో అందరూ ఒక చోట ఉంటే అది ఒక అందమైన కుటుంబంగా ఉంటుంది కాబట్టి చూడండి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. కుటుంబంలో బిడ్డలు తండ్రి అందరూ ఒక చోట ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి హ్యాపీ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చూడండి అలాగే ఇక్కడ చెట్టు అనమాట ఫ్రెండ్స్, మనకి పోల్స్ అని చెప్పాను కదా, పట్టుకునే పోల్స్ పక్కన ఇక్కడ చివర లెఫ్ట్ సైడ్ కార్నర్లో గులాబీ మొక్కలాగా వేశాను, రెడ్ కలర్ వేశాను అనమాట. ఫ్లవర్స్కి ఆకులకి గ్రీన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ ఇష్టమైన కలర్స్ మార్చుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ కూడా మీకు కంప్లీట్గా అన్నీ తెలియజేస్తున్నాను. చూడండి అన్నీ కూడా హైలైట్ చేసుకోవాలి. అలాగే చూడండి చెరువులో మనకి అదే వాటర్ అనమాట, వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వేస్తున్నానో లైన్స్ లాగా గీస్తున్నానో డాబా పైన మనకి అక్కడ లైన్స్ లాగా ఉన్నాయన్నమాట క్యారిడార్లో. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి కొన్ని చోట్ల లైన్స్ లాగా ఉంటాయి, ఇక్కడేమో నేను డిజైన్స్ వేశాను అనమాట. ఫ్యామిలీ కూర్చున్న వెనక డిజైన్స్ వేశాను, అక్కడ డాబా పైనేమో జస్ట్ లైన్స్ లాగా వేశాను అనమాట డాబా పైన. ఓకేనా,
చూడండి ఫ్రెండ్స్. అలాగే జడ అమ్మగా ప్రతి ఒక్కళ్ళకి హెయిర్కి నేను డార్క్ కలర్ బ్లాకే యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా వాడండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే నేను న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉంటాయో అవే వాడాను అనమాట. ఫాదర్కి, మదర్కి, అలాగే చిల్డ్రన్స్ ఇద్దరికి కూడా బ్లాక్ కలర్ వాడాను హెయిర్ స్టైల్కి. అలాగే డార్క్ చేశాను ఐబ్రోస్, అలాగే లైట్గా మీసాలు ఉన్నట్లుగా ఫాదర్కి పెట్టాను అనమాట. చూడండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లుగా సూర్యుడు పక్కన చూడండి అలా వేసాను అనమాట. మంచి సీనరీ చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే చాలా లుక్ పరంగా చాలా బాగుంది అనిపించింది. చూడండి చెట్లు అన్నీ కూడా నేను గ్రీన్ వాడాను ఫ్రెండ్స్. అన్నిటికీ గ్రీన్ కలర్ వేసాను. చెట్లకి, ఆకులకి అన్నిటికీ గ్రీన్ కలర్ వేసాను. అలాగే పూలకు వచ్చేసి రెడ్ వాడాను అనమాట. ఏది లెఫ్ట్ సైడ్ గులాబీ పూల్లాగా వేసాను కదా ఫ్రెండ్స్, దానికి రెడ్ కలర్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్ అంటాం కదా, చిన్న చిన్న ప్లాంట్స్ కాబట్టి ఆకులకి, కొమ్మలకి అన్నీ గ్రీన్ వాడాను. మనకి ముదురుగా ఉండే చెట్లు అనుకోండి ఫ్రెండ్స్, అంటే పెద్దవిగా ఉండి ముదురుగా ఉంటే దానికి బ్రౌన్ కలర్ వాడితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్న చెట్లు కాబట్టి, చిన్న ప్లాంట్స్ అనే వాటికి ఏమైనా ఆల్మోస్ట్ గ్రీన్ కలర్గా ఉంటాయి ఫ్రెండ్స్, కాడలు, కొమ్మలు. చూడండి. అలాగే తామర పూలకి పింక్ వాడాను. న్యాచురల్ కలర్ ఎక్కువగా పింక్ కదా ఫ్రెండ్స్. తామర పువ్వు అనగానే మనకి ఎక్కువగా పింక్ అనేది వాడుకలో ఉంది కాబట్టి అది వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా నో ప్రాబ్లం వేసుకోవచ్చు. సూర్యుడికి ఆరెంజ్ కలర్ వేసాను. చూడండి. అలాగే పాపకి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, డబల్ లైన్ లాగా కోట్ మోడల్ లాగా అనమాట, అది బెల్ట్ మోడల్ లాంటి గౌన్ అనమాట. డబల్ కలర్ వస్తుంది. నేను గౌన్ అంతా గ్రీన్ కలర్ వేసి బెల్ట్కి జస్ట్ ఆరెంజ్ వేసాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి. అలాగే పాప గాజులకి, అలాగే షూస్కి అన్నిటికీ ఆరెంజ్ వేసాను. అలాగే పిల్లలిద్దరికీ మ్యాచ్ అయ్యేటట్టుగా వేసాను ఫ్రెండ్స్. పిల్లలిద్దరికీ డ్రెస్ కోడ్ యూజ్ చేసినట్లుగా వాడాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, అంటే అందరికీ ఒకేలాగా వాడదాం అనిపించింది, బట్ పిల్లలిద్దరికీ ఒకేలాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్. ఇలాగే పోల్స్ నేనేంటంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా, డిజైన్స్కి బ్రౌన్ కలర్ వాడాను. చూడండి. అలాగే మనకి సోఫా చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి డబల్ కాట్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకేంటి ఇది, మనకి సోఫా సెట్ ఫస్ట్లో మనకి కాట్ మోడల్ లాగా ఉంటుంది కదా, అంటే చెక్కతో ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి. అందుకని నేను బ్రౌన్ కలరే వాడాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలాంటి కలర్స్ అయితే ఇష్టమైతే అలాంటివి వాడండి, నో ప్రాబ్లం మనకి. చూడండి. అలాగే టేబుల్ అన్నిటికీ కూడా నేను బ్రౌనే వాడాను ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే కప్పు వచ్చేసి మాత్రం ఆరెంజ్ వాడాను. ప్లేట్ వచ్చేసి గ్రీన్ కలర్ వాడాను అనమాట, మ్యాచ్ అవుతుందని. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వాడండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేను గులాబీ పూలకి అన్నీ రెడ్ వాడాను అనమాట. గులాబీ పూలు వెక్స్ ఇచ్చినట్లుగా పెట్టాను అనమాట, అందంగా ఉంటుందని. అలాగే కుషన్స్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లోస్కి జస్ట్ ఒక మోడల్ లాగా వేశాను, రౌండ్ చుట్టాను, జస్ట్ రౌండ్ చుట్టి లైన్స్ వేశాను. చూడండి. అమ్మగారికి కూడా జస్ట్ మనకి లైన్స్ లాగా వేశాను అనమాట. మీ ఇష్టం, మీకు బాల్ మోడల్ కానీ ఏదైనా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను సింపుల్గా వేశాను అనమాట. అంతా మనం హెవీగా వేసేటప్పుడు వీళ్ళకి సింపుల్గా వేశాను అనమాట. వీళ్ళకి కూడా హెవీ వర్క్స్ అవసరం లేదు కాబట్టి మనకి ఎక్కువ డిజైన్స్ వేయలేదు, సింపుల్గా వేశాను. అంటే ఇంట్లో నార్మల్గా ఎవరైనా సింపుల్ శారీసే కట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా కాస్ట్లీ శారీస్ కట్టుకుంటారు, హెవీగా రెడీ అవుతారు కదా, అంటే జనరల్గా చెప్తున్నాను, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ సింపుల్గా వేసాను అనమాట. చూడండి. అలాగే ఫాదర్కి వచ్చేసి ఎల్లో కలర్ ప్యాంటు వేసాను ఫ్రెండ్స్. చూడండి. బాబుకి వచ్చేసి నిక్కరు గ్రీన్ వాడాను, షర్ట్ ఆరెంజ్ వేసాను అనమాట. ఫాదర్కి వచ్చేసి పింక్ వేసాను, అంటే వైఫ్కి మ్యాచ్ అయ్యే విధంగా వేసాను అనమాట. చూడండి. ఓవరాల్ లుక్ అయితే చూడండి, లుక్ మారుతూ వస్తుంది. చూడండి. అలాగే బ్యాంగిల్స్కి, జుమ్కీస్కి అన్నిటికీ పింక్ వేసాను మదర్కి. చూడండి ఫ్రెండ్స్. అలాగే బాడీ అంతటికి స్కిన్ టోన్ వాడాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ ఏమో టీషర్ట్ లాగా వేసుకున్నారు, పింక్ కలరు. చూడండి ఫ్రెండ్స్, కలరు బాడీకి స్కిన్ టోన్ వేసాక లుక్ మారుతూ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బాగుంది అనిపించింది. అలాగే చూడండి, డిజైన్స్ కూడా వేశాను. అంతా సోఫాకి కూడా ఎల్లో కలర్ వాడాను అనమాట. చూడండి. అలాగే స్కైకి స్కై బ్లూ కలర్, అలాగే వాటర్కి స్కై బ్లూ కలర్. అలాగే ఇంటికి వచ్చేసి నేను వచ్చేసి ఫ్రెండ్స్ ఆరెంజ్ అండ్ రెడ్ వాడాను అనమాట. అందరికీ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అనిపించింది.
బాగుంటుంది అనిపించి వేశాను. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా నో ప్రాబ్లం వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను వాడిన కలర్స్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను ఏదైతే చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి దర్వాజాకి వాటికి బ్రౌన్ ఉంటుంది కదా, అందుకని ఆ కలర్ వేసాను అనమాట. హ్యాంగిల్ పట్టుకునే హ్యాంగిల్స్ కూడా బ్రౌన్ వాడాను. చూడండి నేను చెప్పాను కదా డాబా పైన ఇది స్ట్రైట్ లైన్స్ లాగా వేశాను. అలాగే విండోస్కి అన్ని చోట్ల కూడా బ్రౌన్ వాడాను. తర్వాత మొత్తం నేను అవుట్లుక్ అంతా కూడా ఆరెంజ్ కలర్ వేసాను అనమాట. చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే నేను ఆరెంజ్ కలర్ డాబా లాగా వేసాను, అది పక్కన అనమాట. వీళ్ళేమో ఇటు సైడ్ ఇల్లు కాబట్టి ఇటు క్యారిడార్లో కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా పెట్టాను. ఓవరాల్ లుక్ నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై